ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు రక్షణ టీవీ. మహాగణుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడైన దేవుని ప్రియకుమారుడు, మన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున రక్షణ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టీవీ ఛానల్ రక్షణ టీవీ నిర్వహించు అసలైన ప్రశ్న శిశులైన జవాబు కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రతి వారం మీరు అడిగే అసలైన ప్రశ్నలకు శిశులైన జవాబులు పొందుతున్నారు కదండి. మరి ఈ వారం కూడా మీరు అడిగే అసలైన ప్రశ్నలకు శిశులైన జవాబులు చెప్పడానికి మన మధ్యలో దైవజనులు సుధాకర్ మొండితోగ గారు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు సిద్ధంగా ఉన్నారా? కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా ఈ కార్యక్రమం అంతా దేవుని మహిమార్థమై పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో జరుగులాగున చిన్న ప్రార్థనతో దైవజనులు సుధాకర్ మొండితోగ గారు ప్రార్థనతో నడిపిస్తారు. దయా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమైన మేళ్లను, మంచి ఈవులను మాకు ఉచితంగా అనుగ్రహించే దేవుడవు, మా సృష్టికర్త, మా పోషకుడవు, మా సంరక్షకుడవు. యేసుక్రీస్తు ప్రభువునందు మమ్ములను మీ ప్రజగా, మీ యాజక సమూహంగా చేసుకున్న గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రక్షణ టీవీ పరిచర్యలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని, ఈనాటి అసలైన ప్రశ్న శిశులైన జవాబు అనే ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నిరభ్యంతరంగా మీ మహిమార్థం ప్రజల మేలు కొరకు జరిగినట్లుగా కృప చూపించండి. బ్రదర్ దుర్గాబాబుకు, నాకును కూడా మీ విశిష్టమైనటువంటి సహాయాన్ని, నడిపింపును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని మమ్ములను మేము తగ్గించుకుంటూ మిమ్మలను హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రాముఖ్యంగా మీకు తెలియజేయాలి, రక్షణ టీవీ తరపు నుండి మా హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాం. ఈ నాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు సంఘము అన్నటువంటి అంశం మీద మరి మాట్లాడదామని, చర్చిద్దామని ఆశ కలిగి ఉన్నాం. అలాగే మన రక్షణ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేద్దాం. దయచేసి గమనించండి, ఈనాటి సబ్జెక్టు, ఈనాటి అంశము సంఘము ఎలా ప్రారంభించబడింది అన్నటువంటి అంశం మీద ఈనాడు చర్చ జరుగుతుంది. మరి ఈ సమయంలో నిజంగా సంఘము అన్నటువంటి మాటను మనం గమనిస్తే సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అలాగే మరి ఈ సంఘాన్ని ప్రేమించి దేవుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే పెట్టారు. అయితే సంఘం అంటే ఏంటి? ఈ సంఘానికి ఖచ్చితమైనటువంటి నిర్వచనం మీరు కొద్దిగా మాకు వివరించండి, మన రక్షణ టీవీ ప్రేక్షకులకంతా వివరించండి. వెరీ గుడ్ బ్రదర్ దుర్గాబాబు గారు. ఎస్ సార్. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు ఎంచుకోవడం జరిగింది. ఈ సంఘము అనే దాన్ని గురించి క్రైస్తవ లోకంలోనేమి, మరి క్రైస్తవేతరులైనటువంటి వారి మధ్యలోనేమి చాలా రకాలైనటువంటి అపోహలున్నాయి. తరువాత వేరు రకాలైనటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన సరళి కూడా ఉన్నట్లు గమనిస్తూ ఉన్నాం. మరి క్రైస్తవ సంఘము అనే దానికి మానవ జాతి చరిత్ర అంతటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దేవుడు ఈ లోకములో చెయ్యాలి అని తలంచినటువంటి పనిని నెరవేర్చడానికి సంఘాన్ని సాధనంగా ఆయన ఎంచుకున్నట్లు చరిత్రలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దాన్ని చూడగలుగుతున్నాం. సో సంఘాన్ని ఆ విధంగా ఉపయోగించుటయే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఘనతను లోకానికి తెలియపరుస్తూ ఉంది. యునైటెడ్ నేషన్స్ని చూస్తే చాలా గంభీరంగా అనిపిస్తుంది. కానీ నేను యునైటెడ్ నేషన్స్కు వెళ్ళి అక్కడ ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతాయి అనేది చూసిన తర్వాత దాదాపు ఒక 23-25 దేశాలకు వెళ్ళి క్రైస్తవ సంఘాన్ని ఆయా ప్రదేశాలలో ఎలా ఉంది ఏమిటనేది చూసిన తర్వాత నాకు అనిపించింది, క్రైస్తవ సంఘము యొక్క ఆ వెరైటీ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ ఇవన్నీ చూస్తే యునైటెడ్ నేషన్స్ దీనితో పోలిస్తే ఏ విధంగా కూడా దగ్గరికి రాదేమో అని అనిపిస్తుంది. అంత గ్లోరియస్గా ఉంటుంది సంఘం. అంత ఆయా భాషలు మాట్లాడే వాళ్ళేమి, ఆయా సంస్కృతుల వాళ్ళేమి ఈ సంఘంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే, మీరు ఖచ్చితమైన నిర్వచనం అడిగారు. ఆ విషయానికి వస్తే
రెండు విషయాలు మనం గమనించాలి. సంఘము, క్రైస్తవ సంఘము అనేది ఒక భవనం కాదండి. చాలామంది ఇక్కడ చర్చి ఎక్కడ ఉంది అని అంటే, ఇదిగో ఇక్కడ ఉందండి అని, ఇదిగో క్లాక్ టవర్ వైపు చూడండి, అటు ఎడం ప్రక్కన ఒక చర్చ్ ఉందండి, కుడి ప్రక్కన ఇంకొక చర్చ్ ఉందండి అని చెప్తారు. సికింద్రాబాద్లో అక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కుడి ప్రక్కన ఉన్నది మా చర్చ్, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్. ఎడం ప్రక్కన ఉన్నది వెస్లీ చర్చ్, అది సిఎస్ఐ చర్చ్. ఇంతకు చర్చ్ అని వాళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏమిటి అని అంటే అక్కడ ఉన్నటువంటి భవనాలు. కానీ బైబిల్లో ఎక్కడా కూడా సంఘము అని అంటే భవనము, బిల్డింగ్ అనే అసలు అర్థమే లేదు. సంఘము అనేది ప్రజలతో కూడినది. సంఘము అనంటే ప్రజలు. అయితే ఏ ప్రజలు వీళ్ళు, ఎవరు వీళ్ళు అని అంటే దీన్ని సూచించడానికి బైబిల్ ఒక మాటను ఉపయోగిస్తూ ఉంది. అదేమిటి అనంటే గ్రీకు భాషలో ఎక్లీజియా. ఎక్లీజియా అనంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి యాన్ అసెంబ్లీ అంటే ఒక సమావేశము, కూడి వచ్చినటువంటి ప్రజలు అని ఒక అర్థం ఉంది. రెండవ అర్థం ఏమిటనంటే కాల్డ్ అవుట్ వన్స్ అంటే బయటికి పిలువబడినటువంటి వాళ్ళు. కాల్డ్ అవుట్ ఫ్రమ్ సమ్వేర్ అంటే ఎక్కడి నుంచో ప్రత్యేకించబడి పిలువబడినటువంటి ప్రజల సమూహం. సో ఈ రెండింటినీ కలిపి మనం చూసినట్లయితే చర్చ్ అనే ఇంగ్లీషు మాట, సంఘము అనే తెలుగు మాట, ఆ రెండింటినీ మనం ఎక్కడి నుంచి పొందుతున్నామనంటే ఎక్లీజియా అనే గ్రీకు మాట నుంచి. అదే మాట బైబిల్లో ఉంది. ఇది మొట్టమొదటిసారిగా బైబిల్లో ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనంలో ఉందండి. అక్కడ యేసు ప్రభు వారు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, లోకం నన్ను గురించి ఏమనుకుంటుంది అని తన శిష్యులను ప్రశ్నించినప్పుడు శిష్యులకు రిప్రజెంటేటివ్గా పేతురు ప్రశ్నకు సమాధానం చెబుతూ యు ఆర్ ద క్రైస్ట్, ద మెస్సాయా, ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసరికి అప్పుడు ఈ సత్యం నీకుగా తెలియలేదు, దేవుడే నీకు తెలియపరిచాడు పేతురు అని పేతురుకు ఆ పేరు పెట్టి, అంటే నీవు ఇక సీమోనువు కాదు పేతురు అనబడతావు అని చెప్పి వెంటనే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నారు. ఈ బండ అంటే ఏమిటి అని అంటే పేతురు క్రీస్తుని గురించి పలికినటువంటి సత్యం, చేసినటువంటి కన్ఫెషన్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెస్సాయా, ద సన్ ఆఫ్ గాడ్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దుర్గాబాబు గారు మీరు ఒక్కసారి ఆ వచనం చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో అక్కడ నా సంఘము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘము అనేది క్రీస్తుది, సంఘము అనేది దేవునిది. ఆ సంఘము అనే మాట యొక్క మౌలిక అర్థం ఏమిటి అని అంటే రెండు అర్థాలని చెప్పాను కదా, ఆ రెండింటిని కలిపితే వచ్చే అర్థం ఏంటంటే an assembly of God's called out people అంటే దేవుని యొక్క పిలువబడిన, బయటికి పిలువబడినటువంటి ప్రజల సమాజం, సమూహం అనే మౌలిక అర్థం ఉంది. సరే ఎక్కడి నుంచి పిలువబడ్డారు అని అంటే బైబిల్ మనకు తెలియచేస్తుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 12 వరకు చదివినా, ఇంకా వేరే వాక్య భాగాల్లో చదివినా, ఈ లోకము నుంచి, లోకములో ఉన్న చీకటి లేక పాపము నుంచి మనము ఆయన వెలుగులోనికి, ఆయన పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డామనంటే ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత నుంచి, పాపము నుంచి మనము సెపరేట్ చేసుకొని వేరుపరచబడిన వాళ్ళంగా, ప్రత్యేకించబడిన వాళ్ళంగా, వెలుగు సంబంధులంగా, పరిశుద్ధుడైన ఆయన ప్రజలం కాబట్టి పరిశుద్ధులంగా ఉండటానికి పిలువబడ్డాం. అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు.
చూసారా, దేవుని సొత్తైన ప్రజలు, యాజక సమూహం, పరిశుద్ధ జనం, తరువాత చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన. చూసారా, సో ఆ అర్థంతో సంఘము అనే మాట వాడబడిందండి బైబిల్లో. సో అది సంఘము యొక్క ఖచ్చితమైనటువంటి నిర్వచనం. ఇదే సత్యాన్ని మనం 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తాం, రోమా పత్రిక 8:30లో చూస్తాం, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఆ 17వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ప్రార్థనలో చెప్తారు, మీరు లోకములో ఉన్నారు కానీ మీరు లోకమునకు చెందిన వాళ్ళు కారు అని స్పష్టం చేస్తారు. మనం ఉన్నది లోకంలోనే, కానీ మనం చెందింది లోకానికి కాదు, ప్రభువుకి. వెలపెట్టి మనలను తన సొంత ప్రజగా కొనుక్కున్నటువంటి దేవునికి చెందిన వాళ్ళం, దేవుని ప్రజ. అది సంఘం యొక్క మౌలికమైనటువంటి అర్థం, నిర్వచనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి సమాధానాన్ని మీరు ఇచ్చారు. మరి ఇంకొక క్వశ్చన్, మన మధ్యలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీరంతా కూడా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నని మీ ముందు సంధించడం జరుగుతా ఉంది. ఇంకొక ప్రశ్న, క్రైస్తవ సంఘ చరిత్రలో సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది? క్రీస్తుకు ముందు సంఘం ఉందా? ఉంటే ఆధారాలు తెలియజేయండి. క్రీస్తుకు ముందు సంఘము ఉందా అనే ప్రశ్న, దాన్ని 2 విధాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఎక్లీజియా అని అంటే an అసెంబ్లీ అని అనుకున్నాం, అంటే ప్రజల యొక్క సమూహం, కూడి వచ్చిన ప్రజలు అని అనుకోవచ్చు. ఆ అర్థంతోనైతే పాత నిబంధనలో కూడా ఉంది, an అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్ అని చాలా చోట్ల మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది. ఎగ్జోడస్ లో నుంచి అది ప్రారంభం అవుతుంది, నిర్గమకాండం నుంచి. చాలా చోట్ల అసెంబుల్ ద పీపుల్ అని మోషే చెప్తాడు. అప్పుడు అహరోను వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు అసెంబ్లీ అవుతారు. ఆ అసెంబ్లీని ఎక్లీజియా అనే ట్రాన్స్లేట్ చేస్తాం. హీబ్రూ భాషలో ఉన్న ఆ పాత నిబంధనని గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినప్పుడు ఆ అసెంబ్లీ అనే దాన్ని ఎక్లీజియా అనే చేశారు. సో ఆ విధంగా అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్ అనే అర్థంతోనైతే క్రీస్తు ప్రభువుకు ముందు కూడా ఉంది. అయితే క్రిస్టియన్ అసెంబ్లీ, క్రిస్టియన్ చర్చ్ అనేది మాత్రం క్రీస్తు తర్వాతనే వచ్చింది. సో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు జరగబోయే దాని గురించి చెప్పారు. ఈ పునాదిపై, ఈ బండపై నా సంఘమును నేను నిర్మించబోతున్నాను అని అన్నారు. అంటే అప్పుడు నిర్మించబడలేదు కదా అది. సో అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్ అనేది పాత నిబంధనలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అసెంబ్లీగా గ్యాదర్ అయ్యారో దాన్ని ఎక్లీజియా అనటం జరిగింది. బట్ క్రిస్టియన్ అసెంబ్లీ అంటే క్రీస్తు పేరట గ్యాదర్ అయినటువంటి ప్రజల యొక్క గ్యాదరింగ్, క్రీస్తునందు దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజల యొక్క గ్యాదరింగ్, సమూహం, అది క్రీస్తుకు పూర్వం లేదు, క్రీస్తు తర్వాతనే వచ్చింది. అది కూడా ఎప్పుడు అనంటే యోహాను సువార్త 14 నుంచి 16వ అధ్యాయం వరకు యేసు ప్రభు చెప్పారు, నేను వెళితే తప్ప మరొక ఆదరణకర్త ప్రభు ఆత్మ దేవుడు మీ దగ్గరికి రాడు. ఆయన వచ్చినప్పుడు నేను చెప్పిన దాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు, నన్ను గురించి మీకు తెలియపరుస్తారు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు, ఆదరణకర్తగా మీతో ఉంటారు, మీలో ఉంటారు అని చెప్పారు. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. తండ్రి మీకు చేసిన వాగ్దానం అది, నేను తండ్రితో పాటు చేస్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళితే గానీ ఆ ఆత్మదేవుడు మీ దగ్గరికి దిగిరారు అని చెప్పారు. ఎప్పుడైతే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిపై దిగి వచ్చారో, వాళ్ళు ఆత్మశక్తిని పొందారో, అప్పుడు వాళ్ళు ఒక ఐక్యపరచబడినటువంటి సమాజంగా ఏర్పడ్డారు. సో ఒక రకంగా మనం చర్చ్ ఏజ్ అనేది ఆనాడు ప్రారంభమైంది. సంఘం ఆనాడు శక్తివంతంగా ఆత్మశక్తితో పునరుద్ధానపు శక్తిని కార్యాచరణ రూపంలో కనుపరిచే ఒక అసెంబ్లీ ఆఫ్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ గా మనకు నిర్దిష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక రకంగా హిస్టారికల్ గా సంఘం ఆ రోజు ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకొక రకంగా యేసుప్రభు ముందుగానే శిష్యులను ఏర్పరచుకున్నారు, వాళ్ళకు తర్బీదు ఇచ్చారు, వాళ్ళను బయటికి పంపించారు, మరలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమేం చేశారో చెబితే విన్నారు, వాళ్ళకి సలహాలు ఇచ్చారు. సో అప్పుడు కూడా ఒక
ప్రోటోటైప్ గా సంఘం ఏర్పడింది. Okay. కానీ ఆత్మ దిగి రావడం, ఆత్మశక్తితో నింపబడడం, సాక్షులుగా ధైర్యంతో యెరూషలేం వీధుల్లో ఎక్కడైతే పిరికి వాళ్ళై మేము ఆయన ఎవరో ఎరుగము అన్నారో, పారిపోయారో అక్కడే నిలబడి క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డ క్రీస్తు ప్రజల యొక్క సమాజం, సంఘం ఆ రోజున ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చండి. సో ఆనాటి నుంచి సంఘ యుగం ప్రారంభమైంది మానవ జాతి చరిత్రలో. ఓకే సార్, చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. మరి ముఖ్యంగా స్థానిక సంఘము అంటే ఏంటి, దీని యొక్క నిర్మాణము ఎలా జరుగుతుంది, దాన్ని వివరించండి కొద్దిగా. వెరీ గుడ్. సంఘము, చర్చ్ అనంటే దేవుని చేత తన ఉద్దేశముల కొరకు, తన ఉద్దేశాలని నెరవేర్చడం కొరకు, ఆయన గుణాతిశయములను ప్రచురపరచటకు చీకటిలో నుంచి వెలుగులోనికి తానే పిలుచుకున్న, ఏర్పరచుకున్న ప్రజలు. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచుట ద్వారా మారు మనసు పొంది దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా చేరిన వాళ్ళు సంఘంగా ఏర్పడుతున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు విశ్వాసులను, క్రీస్తు శిష్యులను సార్వత్రిక సంఘం అని మనం అంటాం. ఆ సార్వత్రిక సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ఆ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి క్రీస్తు శిష్యులు క్రీస్తునందు దేవుని ఇంటివారైనటువంటి పిలువబడిన ప్రజలు స్థానికంగా ఎక్కడైతే ఆరాధించడానికి చేరుతారో ఆ విశ్వాసుల యొక్క సమూహాన్ని, అసెంబ్లీని స్థానిక క్రైస్తవ సంఘం, లోకల్ చర్చ్ అని అంటాం. స్థానికంగా క్రీస్తు విశ్వాసులు చేరి క్రీస్తు ద్వారా త్రియేక దేవుణ్ణి ఆరాధించే ఆ దేవుని ప్రజల యొక్క గ్యాదరింగ్స్ ప్రతి ఆదివారం కానీ మరి ఇంకా వేరే దినాల్లో కానీ అట్లీస్ట్ ఒక 1200 ప్లేసెస్లో జరుగుతున్నాయి. సో ఆ 1200 ప్లేసెస్లో గ్యాదర్ అయినటువంటి విశ్వాసుల సమూహాలను స్థానిక సంఘాలు అని మనం అంటాం. సో ఆ విధంగా సంఘాన్ని రెండు విధాలుగా మనం చూడాలి. ఒకటి సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘం. ఒరిజినల్ గా సంఘాన్ని ద క్యాథలిక్ చర్చ్ అని అనడంలో అర్థం ఏంటంటే, క్యాథలిక్ అని అంటే యూనివర్సల్, సార్వత్రిక అని అర్థం. సో కానీ చాలా మంది ఇప్పుడు చరిత్రలో ఏది రిఫర్మేషన్ తర్వాత వచ్చినటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ కును ప్రొటెస్టెంట్ చర్చ్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి క్యాథలిక్ చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అని అనుకుంటున్నారు. కానీ ఒరిజినల్ మీనింగ్ అది కాదు. ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ద క్యాథలిక్ చర్చ్ అంటే ద యూనివర్సల్ చర్చ్, అంటే సార్వత్రిక సంఘం. క్రీస్తు యేసునందు విశ్వాసముంచి మారు మనసు పొంది దేవుని ఆత్మచేత పునర్జన్మ అనుభవం ద్వారా దేవుని సంఘములోనికి బాప్తిస్మము పొందినటువంటి వారు. రోమాపత్రిక 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ విషయం ఉంది. ఒక్కసారి మనం అది చదివితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చూసారా, మనం ఎవరమైనా కావచ్చు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాం. ఆ పాపములో నుంచి విడుదల పొందింది యేసుక్రీస్తులో. అయితే ఆ కార్యములో మనకు సహకరించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా ఏమంటున్నారంటే, మనమందరము ఒక్క శరీరములోనికి. ఏమిటి ఆ శరీరం అని అంటే సంఘం. సో సంఘానికి క్రీస్తు శరీరము అనే పేరు ఇక్కడ మనం చూస్తున్నాం. సో శరీరంలో వేరువేరు అవయవాలు ఎలా ఉంటాయో క్రీస్తు శరీరముగా పోల్చబడుతున్నటువంటి సంఘములో కూడా విశ్వాసులైన వాళ్ళందరూ వేరువేరు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి కలయికే ఈ సంఘం. ఇది ఆత్మయందు బాప్తిస్మం మనం పొందాం. అంటే బాప్తిస్మం పొందుట అంటే చేర్చబడుట. ఆత్మచేత ఈ సంఘములో క్రీస్తు శరీరములో అవయవాలుగా మనం చేయబడ్డామండి. సో ఆ విధంగా ఆత్మ కలిగించే పశ్చాత్తాపముతో
ఆత్మ తీసుకొని వచ్చే పునర్జన్మ అనుభవంతో రీజనరేటెడ్ పర్సన్స్గా మనం క్రీస్తునందు విశ్వసించి దేవుని బిడ్డలమైన వాళ్ళం క్రీస్తు శరీరమైన సంఘములోనికి చేర్చబడ్డాం, బాప్టిజం పొందాం. అలాంటి వాళ్ళందరినీ కలిపి విశ్వవ్యాప్తంగా ఉన్న వాళ్ళను సార్వత్రిక సంఘం అంటాం. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల వరకు ఉన్నటువంటి ఆ విషయాలు మనం చదివితే, ఈ సార్వత్రిక సంఘములోని సభ్యులు స్థానికంగా ఒక స్థలములో ఎక్కడైతే గ్యాదర్ అయి దేవుణ్ణి క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు ద్వారా పూజిస్తారో అలాంటి గ్యాదర్ అయినటువంటి దేవుని ప్రజలను స్థానిక సంఘం అంటాం. సో ఈనాడు హైదరాబాదులో ఉన్న సంఘములు అంటే ఏమంటాయి అని అంటే ఇవన్నీ స్థానిక సంఘాలు. అవి బాప్టిస్ట్ డినామినేషన్కి చెందినవి కావచ్చు, లూథరన్ డినామినేషన్కి చెందినవి కావచ్చు, మెథడిస్ట్ డినామినేషన్కి చెందినవి కావచ్చు, లేకపోతే భక్త్ సింగ్ అసెంబ్లీస్ కావచ్చు. కొంతమంది మేము ఇండిపెండెంట్ చర్చెస్ అండి అని చెప్పుకుంటారు, వాళ్ళు కావచ్చు. ఏ భేదం లేదు, అందరము కూడా హైదరాబాదులో ఉన్న సంఘములు, స్థానిక సంఘాలు. సో ఈ విధంగా సార్వత్రిక సంఘం, స్థానిక సంఘంగా సంఘం బైబిల్లోనే మనకు వివరించబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ప్రశ్న అండి, పరిశుద్ధ గ్రంథంలో సంఘాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 23 ప్రకారం క్రీస్తు శరీరంగా, అలాగే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 ప్రకారం దేవుని ఇల్లుగా, అలాగే క్రీస్తు యొక్క వధువుగా ఎఫెసీ 5 నుంచి 5వ అధ్యాయం 21 నుంచి 32 వచనాలుగా వర్ణించారు. ఒక్కొక్కటిగా అనగా క్రీస్తు శరీరంగా, దేవుని ఇల్లుగా, క్రీస్తు యొక్క వధువుగా ఏ విధంగా మరి వర్ణించబడింది, ఒక్కొక్కటిగా మాకు వివరించండి. వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నలో ఎంత ఉంది అని అంటే, ఎన్ని అంశాలు ఉన్నాయనంటే ఒక చిన్న బుక్కు రాయొచ్చండి. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం నిజంగా ఇస్తే ఒక చిన్న బుక్ వచ్చేస్తుంది. కాస్త మనకు రక్షణ టీవీ ప్రేక్షకుల కొరకు సంక్షిప్తంగా చెప్పాల్సిన అవసరం ఉంది. క్రీస్తు శరీరం అని సంఘాన్ని ఆత్మ ప్రేరేపణ చేత పౌలు భక్తుడు వివరించడం జరిగింది. అది ఎఫెసీ 1:22-23లోనే కాదు, రోమా 12:4 నుంచి 5 వరకు ఉంది, ఎఫెసీ 4:4లో ఉంది, 1 కొరింథీ 12వ అధ్యాయం 12 నుంచి 31 వరకు ఉంది. సో చాలా చోట్ల ఉంది. దీన్ని టెక్నికల్ గా ఏమంటామంటేనంటే ద బాడీ ఫిగర్ ఆఫ్ ద చర్చ్. పౌలు భక్తుడు ఆ బాడీ ఫిగర్ ని ఎందుకు ఉపయోగించారు, సంఘాన్ని క్రీస్తు శరీరంతో ఎందుకు పోల్చారు అని అంటే, ఆ కొరింథీ సంఘాన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, విభజనలు ఉన్నాయి. ఒకళ్ళు పౌలు వాడనని, ఇంకొకళ్ళు అపోల్లో వాడనని, ఈ విధంగా విభజనలు ఉన్నాయి వాళ్ళలో. 2 స్త్రీలు అసలు పోట్లాడుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి విభజనలతో కూడిన అనైక్యతతో ఉన్న సంఘానికి ఇది ఎందుకు రాశారు అని అంటే, ఆత్మచేత మనం అందరం ఒకే శరీరములో అవయవాలు ఎట్లా ఉన్నాయో ఒకే సంఘములో సభ్యులంగా ఉండడానికి ఆత్మచేత చేర్చబడ్డాం మనం. చెయ్యి కాలుతో పోట్లాడుతుందా? చెయ్యి ఇంకొక చెయ్యితో పోటీ పడుతుందా? నోరు కంటితో పోటీ పడుతుందా? ముక్కుతో పోటీ పడుతుందా? పడితే ఏమవుతుంది? కడుపు నేను బంద్ చేయకపోతే మీరెవ్వరూ ఇదవలేరు అని కడుపు స్ట్రైక్ చేసింది అనుకోండి, ఏమవుద్ది? కడుపు కూడా మాడిద్ది. మిగిలిన అవయవాలకు నీరసం వస్తుంది, కాదంటం లేదు, కానీ కడుపు కూడా మాడిద్ది. ముందు అసలు కడుపులోనే మంట మొదలైంది. ఎందుకంటే యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది, ఫుడ్ ఉండదు డైజెస్ట్ అవడానికి, కాబట్టి కడుపు మీదనే పనిచేస్తుంది ఆ యాసిడ్. అప్పుడు బర్నింగ్ అవుద్ది, అల్సర్స్ ఫామ్ అవుతాయి, కడుపు నాశనం అయిపోద్ది. కడుపు నాశనం అయితే మిగిలినవి కూడా నాశనం అవుతాయి. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే కడుపు ఎంత అవసరమో నోరు అంతే అవసరం, చెయ్యి ఎంత అవసరమో కాలు అంతే అవసరం. దేని పని దానికి ఉంది. ఆ విధంగా క్రీస్తు శరీరముతో పోల్చబడిన సంఘములో ఉన్న సభ్యులు కూడా అలాగే ఒకళ్ళకి ఒకళ్ళు మనం అవసరం. మనందరికీ శిరస్సు క్రీస్తే. కాబట్టి క్రీస్తు నాయకత్వం క్రింద మనందరం కూడా విధేయులంగా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా చక్కటి అవగాహన కలిగి, మంచి మ్యూచువల్ రిలేషన్షిప్, ట్రస్ట్ కలిగి, ఒక్క శరీరం ఎట్లా పనిచేస్తుందో మనం కూడా అలాగే ఐక్యతతో పనిచేయాలి అనే విషయాన్ని, విభజనలకు స్వస్తి చెప్పాలని, పోటీ తత్వానికి స్వస్తి చెప్పాలని, ఆ సత్యాలను బోధించడానికి ఈ ఫిగర్
ఈ యొక్క పోలికను పౌలు భక్తుడు వాడేటట్లు ఆత్మదేవుడు నడిపించారు. సో కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకో. ఇది మనుషులు కలిగించే ఐక్యత కాదు, ఆత్మదేవుడే కలిగించాడు మనకు ఆ ఐక్యత. క్రీస్తు శరీరంలో ఒకటి చేయబడినటువంటి ఐక్యత, దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇది బాప్టిస్ట్ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, బట్ వీఆర్ బిలీవర్స్ అయితే వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం పోట్లాడుకోకూడదు. లేకపోతే లూథరన్ కావచ్చు, బ్రదరన్ అసెంబ్లీ కావచ్చు, భక్త్ సింగ్ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇండిపెండెంట్ అనే మాట బైబిల్ ప్రకారం సరైనది కాదండి. చెయ్యి ఇండిపెండెంటా? కాదు. కాలు ఇండిపెండెంటా? కాదు. కన్ను ఇండిపెండెంటా? కాదు. అందరం ఇంటర్ డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆనుకొని ఉండాలి. అందుకని ఒకరిని ఒకరు, ఒకరికి ఒకరు అనేవి 260 సార్లు కంటే పైగా ఉన్నాయండి బైబిల్లో. ఆ విధంగా బైబిల్ ఒకరికి ఒకరం కావాలి అని, మనం ఇండిపెండెంట్ కాదు ఇంటర్ డిపెండెంట్ అని, ఒకరి మీద ఒకరం ఆధారపడే వాళ్ళమని, అందరం కలిసి ప్రభు మీద ఆధారపడే వాళ్ళని చెబుతుంటే నేను ఇండిపెండెంట్ అని చెప్పుకుంటే అది అసలు వాక్యానుసారమైన ఎక్స్ప్రెషనే కాదు. బహుశా వాళ్ళు ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మేము ఏ డినామినేషన్కి చెందిన వాళ్ళం కాదు అని చెప్పుకోవడం కావచ్చు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు అనుకోండి. బట్ అసలు వాస్తవానికి ఇండిపెండెన్స్ అనేది సరైనది కాదు, ఇంటర్ డిపెండెన్స్ అనేది వాక్యానుసారమైనది. సో కొంచెం క్రీస్తు శరీరం అనే దానికి ఈ విధంగా ఉంది. చాలా చక్కటి గ్రంథాలు కూడా దీని మీద రాయబడి ఉన్నాయి. సంక్షిప్తంగా ఆ విషయాన్ని నేను మీ ముందు ఉంచాను. హలో హలో బ్రదర్, బయలుదేరి అండి. బ్రదర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. బ్రదర్ మీ ప్రశ్న అడగండి. నా పేరు సమర్పణ్ రావు. బ్రదర్ మీ ప్రశ్న అడగండి. సార్ నా ప్రశ్న వచ్చి, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద మిగిలిపోయినటువంటి వారి కొరకు మళ్ళీ సువార్త ప్రకటించబడుతుందా? చర్చ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి? సంఘం ఎత్తబడినప్పుడు సంఘం ఎక్కడ ఉంటుందండి? లేదు కదా. కాబట్టి ఆ టైంలో దేవుడు మిరాక్యులస్ గా వాళ్ళకి సువార్తను అందించే ఏర్పాట్లు చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఒకవేళ ఇదైతే ఫైనల్ గా వాళ్ళ సంఘంలో చేరొచ్చు. ఎక్కువగా క్లియర్ గా ఆ విషయాలు మనకు బైబిల్లో లేవు. ఎక్కడ దాని గురించి క్లియర్ గా ఇట్లా జరుగుతుంది అని బోధన లేదు. అడపాదడపా ఉన్న వాటిని మనం ఆధారం చేసుకుని దాని గురించి ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. సంఘం ఎత్తబడటం జరిగింది అంటే సంఘం ఇక్కడ ఉండదు. సో ఒకవేళ ఇక్కడ మిగిలిన ప్రజలకి దేవుడు కరుణించి అవకాశం ఇచ్చి సువార్తను వినేటట్లు చేస్తే అది సంఘం ద్వారా కాదు, దేవదూతల ద్వారానో లేకపోతే ఇంకొక రకంగా జరుగుతుంది. ఎప్పుడైనా ఎలాగైనా సువార్తను విని సువార్త సత్యాన్ని స్వీకరించి క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు అవుతారు, దేవుని సన్నిధిలో చేరతారు. సో ఆ విధంగానే మనం ఆలోచించడానికి వీలుంది. ఇంకా ఎక్కువగా దానిలోనికి వెళ్ళటానికి వీలు లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సంఘం దేవుని ఇల్లుగా ఎలా పిలువబడుతుంది? మీరు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అన్నారు. అవును. దానితో పాటు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా చదివితే చాలా చక్కగా ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందండి. దేవుడు మరి పౌలు భక్తుని ద్వారానే కాకుండా పేతురు భక్తుని ద్వారా కూడా ఈ సత్యాన్ని, అంటే సంఘాన్ని దేవుని ఇంటిగా మరి వివరించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది కూడా ఒక్కసారి మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. ఈ విధంగా ఉందండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. దయచేసి మీరు కూడా గమనించండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు, దీనంతటినీ కలిపి ఆరాధించుటకు అని చెప్పొచ్చు. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, యాజకులు ఏం చేస్తారు? ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో నిలుస్తారు, దేవుని పక్షమున ప్రజల ఎదుట నిలుస్తారు. సో ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి, అంటే ఒక ప్రక్కన ప్రభువుని ఆరాధించడానికి, ఇంకొక ప్రక్కన ప్రభు పక్షమున ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభు గుణాతిశయములను ప్రచురపరచడానికి, దాన్ని సాక్ష్యం చెప్పుట, విట్నెసింగ్ చేయుట అని అంటారు. సో మనం వర్షిప్ చేయడానికి, విట్నెసెస్ గా ఉండడానికి, బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దాన్ని మనం అపోస్తల కార్యములో 17వ అధ్యాయంలో పౌలు భక్తుడు
చెప్పే మాటలతో పోల్చి చూస్తే దేవుడు అనంతుడు, మనుషుల చేతుల చేత నిర్మించబడే దేవాలయాల్లో ఉండడు అని చెప్తారు. ఆత్మైన దేవుడు భౌతికమైన రాళ్లతో కట్టబడిన మందిరాల్లో ఉండడు. యెరూషలేము దేవాలయానికి యూదులు ఎంతో ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ లైఫ్ అంతా దాని చుట్టే తిరిగేది. అలాంటి దేవాలయాన్ని క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఒక రాయి ఇంకొక రాయి మీద ఉండకుండా శత్రు సైన్యాలు వచ్చి పడగొట్టడం జరిగింది. ఇశ్రాయేలీలు వేరు వేరు దేశాలకి చెదరగొట్టపడటం జరిగింది. తిరిగి 1948వ సంవత్సరంలో మరలా ఒక జాతిగా, ఒక నేషన్గా, మిరాక్యులస్గా ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఇశ్రాయేలు ఒక నేషన్గా మరలా ఏర్పడింది. ఇశ్రాయేలు ఒక నేషన్గా ఏర్పడింది 1948 అయినా ఈనాటికి కూడా యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడలేదు. అక్కడ ఒక మాస్క్ ఉంది. సో మానవులు కొన్నిసార్లు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేక అపోహల్లోకి వెళ్ళిపోయి మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి, చర్చి బిల్డింగ్కి ప్రాధాన్యత ఇచ్చి, రాళ్ల రప్పల చేత కట్టబడినటువంటి ఆ చర్చి బిల్డింగే చర్చి అనుకోవడం చేత చాలా అపోహలు జరుగుతున్నాయి. అందుకని ఇక్కడ ఆ రాళ్ళు రప్పలతో కట్టిన చర్చి కేవలం చర్చి గ్యాదర్ అవ్వడానికి ఉపయోగపడే చర్చి బిల్డింగ్, అది చర్చి మాత్రం ప్రజలండి. సో దేవుని ఇల్లు అది కాదు, మనుషులు. ఆత్మ సంబంధమైన మందిరం ఏమిటి అని అంటే ఆత్మచేత పునర్జన్మ అనుభవం, అంటే తిరిగి జన్మించే అనుభవం ద్వారా దేవుని బిడ్డలైన వారు, క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడిన వాళ్ళు దేవుని మందిరం. ఎందుకంటే వాళ్ళ మధ్య దేవుడు ఉంటాడు. అదే పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుని యొక్క కోరిక అలా ఉన్నట్లు చెప్పబడింది. ఆయన మీ మధ్యలో ఉంటాడు, మీలో ఉంటాడు అని క్రీస్తు చెప్పారు. సో అందుకే వ్యక్తులంగా కూడా మనం మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ శరీరములు ఆలయములని మీరు ఎరుగరా అంటాడు. సో దేవునికి ఆలయాలుగా ఉన్న మనం కలిసినప్పుడు కలెక్టివ్ దేవుని మందిరం, దేవుని ఇల్లు ఏర్పడుతుంది. సో మన మధ్య దేవుడు నివసించాలని కోరుకుంటున్నారు. అదే నిజమైనటువంటి సంఘం, అదే నిజమైన దేవుని ఇల్లు. కాబట్టి రాళ్లతో, రప్పలతో, చెక్కలతో, కొయ్యలతో, ఇనుముతో కట్టబడిన మందిరాలకు మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే అది మనము దేవుని బిడ్డలంగా కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మన కార్యక్రమాలకి అది సెంటర్గా ఉండి పనిపడుతుంది. కాబట్టి దానికి అంత విలువే ఇవ్వాలి. కానీ మన శరీరాలను దేవుని ఆలయాలుగా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం కలిసి ఉండే ఆ సమయాలలో పవిత్రతకు, పరిశుద్ధతకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో మన సంచరించాలి అని అంటే మనం పరిశుద్ధమై ఉండాలి అనే అవగాహనతో మనం దేవుని ఇల్లు అనే అవగాహన కలిగి ఉండాలని దేవుడు ఆ వివరణ ఇస్తూ ఉన్నారు. అలాగే మరి చాలా మంది విదేశీ క్రైస్తవులతో సహవాసం కలిగి ఉంటేనే సార్వత్రిక సంఘముగా పిలువబడతాము అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? వారికి మీరు ఇచ్చేటువంటి జవాబు ఏంటి? ఓకే, విదేశీ క్రైస్తవులు అని అంటే మనోళ్ళు సహజంగా వాళ్ళ మనసుల్లో కలిగే భావన ఏంటంటే అమెరికా వాళ్ళు, లేకపోతే కొంచెం యూరోపియన్ దేశాల వాళ్ళు, ధనిక దేశాల వాళ్ళతో మనకు సంబంధం ఉంటేనే మనం సార్వత్రిక సంఘంలో నిజంగా యాక్టివ్గా ఉన్నట్లు అని ఒక ఆలోచన ఉంది. పాలి భాగస్థలం. కానీ ఆ పార్ట్నర్షిప్ మనకి ఉన్నా లేకపోయినా, ఆ డబ్బు మనకు వస్తున్నా రాకపోయినా, ఆల్రెడీ మనం ఒకే సువార్త చేత, ఒకే పరిశుద్ధాత్మ చేత దేవుని సంఘాన్ని, క్రీస్తు శరీరం చెప్పబడుతున్నటువంటి క్రీస్తు శరీరమైన దేవుని సంఘంలోనికి చేర్చబడ్డాం. సో వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఫెలోషిప్. ఫెలోషిప్ అని అంటే, సహవాసం అని అంటే కోయినోనియా అనే గ్రీకు మాట నుంచి వచ్చింది. అది కోయినోనియా అని అంటే హ్యావింగ్ సంథింగ్ ఇన్ కామన్. ఇప్పుడు ఆది సంఘంలో వాళ్ళకు కలిగి ఉన్నదంతయు సమిష్టిగా కలిగి ఉన్నారు. అవసరమైన వాళ్ళకి అవసరాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని అక్కడున్న మాట కూడా కోయినోనియానే. అట్లనే సువార్త మనం అందరం కామన్ గా నమ్ముతున్నాం. సో సువార్త సంబంధమైన కోయినోనియా మనం ఆల్రెడీ కలిగి ఉన్నాం. ఒకే పరిశుద్ధాత్ముడిని విశ్వాసులందరూ కలిగి ఉన్నారు. సో అక్కడ సహవాసం ఆల్రెడీ కలిగి ఉన్నాం. ఒకే శరీరంలో చేర్చబడ్డాం. ఒక చెయ్యి ఇంకొక చెయ్యి అనుకోండి, ఒక కన్ను ఇంకొక కన్ను అనుకోండి, ఒక ముక్కు కడుపు అనుకోండి. ఆల్రెడీ సహవాసం, కోయినోనియా, కామన్ గా శరీరంలో భాగాలుగా ఉన్నాం.
ఆ విధంగా మనం వాక్య సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యములో నేషన్స్ అనే మాట, దేశములు అనే మాట, జాతులు అనే మాట ఎలా వాడబడిందని అంటే ఎథనాస్ అని, అంటే ఒక పీపుల్ గ్రూప్ అని. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని వేల జనాలు ఉన్నారు, కొన్ని వేల నేషన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు చెంచు అని, కోయ అని, లేకపోతే బిల్స్ అని, ఇట్లా రకరకాల వాళ్ళు కూడా బైబిల్ ప్రకారం దేశాలే, జాతులే, నేషన్స్ వాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సహవాసం ఉంటే కూడా సార్వత్రిక సంఘంలో ఉన్న సహవాసాన్ని పంచుకుంటున్నట్లే. కానీ మన వాళ్ళకి చాలా మందికి ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి వేరే జాతి నుంచి, వేరే బైబిల్ చెప్పే విధంగా ఎథనాస్ నేషన్ నుంచి వచ్చిన వాళ్ళతో సహవాసం ఉండదు. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళతో ఉంటుంది, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళతో ఉంటుంటుంది. వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీదే ఉంటుంటుంది కొంతమందికి, అందరు కాదనుకోండి. సో కాబట్టి ఈ సహవాసాన్ని వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలి, ఈ ఫెలోషిప్ని. దాన్ని ఇంకొక రకంగా కమర్షియలైజ్డ్గా మనం చేయడం వలన భారతదేశంలో క్రైస్తవ్యానికి చాలా దెబ్బ జరిగిందండి. వీళ్ళంతా కూడా ఈ సేవ అంటారు, ఇదంతా అంటారు, కానీ వీళ్ళు చేసేదంతా భక్తి కొరకు. ఈ భక్తి అంతా ఆ అమెరికా వాడు ఏదో డాలర్స్ ఇస్తాడు, ఇంగ్లాండ్ వాడు ఏదో పౌండ్స్ ఇస్తాడు, దానికోసం చేస్తున్నారు వీళ్ళు అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆ అపోహ క్రైస్తవ్యం మీద పట్టానికి ఈ తప్పుడు అవగాహన సహవాసం అనే దాని మీద ఉండడం చేత కలుగుతుంది. ఆ దాన్ని మనం డిస్కరేజ్ చేయాలి. ఈ క్రైస్తవుల్ని కూడా రైస్ బిలీవర్సు, వీట్ బిలీవర్సు, కంబల్ అంటే ఈ రగ్ బిలీవర్సు అని హేళనగా మాట్లాడటం జరుగుతుంది. అంటే వీళ్ళు యేసుప్రభువుని నమ్మింది డబ్బు కోసమో, రైస్ కోసమో, లేకపోతే గోధుమల కోసమో, లేకపోతే రగ్గుల కోసమో, లేకపోతే బ్లాంకెట్స్ కోసమో, అంతేగాని నిజంగా యేసుప్రభువుని నమ్మి కాదు అనే ఇది కూడా వాదనలు చాలా ఉన్నాయి. దానిలో చాలా సత్యం ఉంది. ఎందుకంటే కొంతమంది అట్లా కమర్షియలైజ్ చేసి ఆ బయట వాళ్ళు ఇచ్చిన దాన్ని ఈ విధంగా చేయడం వలన పేదలకు సహాయం చేయడం అనేది వాక్యానుసారం. కానీ దాన్ని ఎరగా పెట్టి మీరు యేసుప్రభువుని నమ్ముకొని